అందరికీ జై భీమ్. బంగ్లాదేశ్లో మానవ జాతి మొత్తం తలదించుకునేలా ఒక క్రూరమైన చర్య జరిగింది. హిందూ సహోదరుణ్ణి ముస్లిం వాళ్ళు అల్లాహు అక్బర్ అనమని చెప్పేసి అనకపోతే కట్టేసి కాల్చేసి చంపేశారు. ఇంతకంటే ఘోరమైన చర్య ఇంకోటి ఉంటుందా? మతం మనిషిని ఏ విధంగా తీసుకెళ్తుందో ఈ యొక్క చర్య చూస్తేనే అర్థమవుతుంది. పక్క దేశంలో ఇలాంటి చర్య జరుగుతుంటే స్పందించే నా హిందూ సహోదరులు, మన దేశంలో కూడా దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి వారి నోట్లలో పుచ్చపోసి వారిపైన థర్డ్ డిగ్రీలు చేస్తుంటే, వారిని హింసిస్తుంటే, కులం పేరుతో జాతి పేరుతో వర్ణ వివక్ష చూపిస్తుంటే ఏమనాలి? పక్క దేశంలో ఉన్న మన హిందూ సహోదరుడిపై జరుగుతున్న అఘాయిత్యానికి నోరెత్తడంలో, ప్రతి ఒక్కరూ గలమెత్తడంలో తప్పులేదు. అందరం స్పందించాలి. కానీ మన పక్కనే, మన గ్రామాల్లోనే, మన పట్టణాల్లోనే, మన దేశంలోనే ఉంటున్న దళితులపైన విచక్షణరహితంగా హింసల కాండ జరుగుతుంటే ఎందుకు స్పందించలేకపోతున్నారు? మన దేశంలో వర్ణ వివక్షత ఎంత పాతుకుపోయిందో, ఎంత మూర్ఖత్వంగా ఉందో, ప్రపంచ దేశాల్లో మతం అనేది కూడా అంత మూర్ఖత్వంగా ఉంది. ఈ మతము, వర్ణ వివక్ష, కుల వ్యవస్థ అనేది లేకుండా ఉంటేనే, ప్రతి మనిషిని ప్రేమించే విధంగా ఉంటేనే సమాజం బాగుపడుతుంది. మానవత్వంతో ఆలోచించండిరా బాబు. జై భీమ్, జై భారత రాజ్యాంగం.